దేవుని నామ పేరట వీక్షించుచున్న ఫేత్ బ్యాప్టిస్ట్ చర్చ్ కుటుంబీకులకును ఇతర బంధువులకు స్నేహితులకు క్రీస్తు నామ పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వర్షాకాలం తర్వాత కోవిడ్-19 కాలం, ఈ రెండింటి మధ్యలో జనులు సతమతమైనటువంటి పరిస్థితులు మన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను వార్తలను బట్టి మనం వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సహాయం చేసి మనల్ని జీవింపచేసి ఈరోజు రీమా బైబిల్ స్టడీలో ఫిలెమోను పత్రిక 2వ సిరీస్లో ధ్యానం చేయడానికి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పాఠ్యాంశంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమును బట్టి, మధ్యాహ్నం బట్టి, సాయంకాలమును బట్టి నీకు వందనాలు. వాతావరణాన్ని అనుకూలం చేసే దేవుడవు నీకు వందనాలు. ఈ దినమున మా ప్రభు సహవాసులందరూ నీ వాక్యాన్ని విని బలపరచబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా చెవులను తాకుము, మా నేత్రములను తాకుము, మా హృదయానికి స్పందన కలిగింపచేయము. ప్రతి వాక్యాన్ని మేము అన్వయం చేసుకొని జీవితంలో మార్పు చేసుకోవడానికి కృప చూపించమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.
స్తుతించు జీవితాంతం క్రీస్తు దివ్యనామం ప్రకటించు సర్వలోకం ప్రభు యేసు ప్రేమ సారం ప్రభు యేసు ప్రేమ సారం ఈ జీవితం ఎంతో ఇచ్చిన బహుమానం ఈ జీవితం ఎంతో ఇచ్చిన బహుమానం కాపాడుతూ అనుక్షణం కాపాడుతూ అనుక్షణం కానీకు సాతాను వశం కానీకు సాతాను వశం ఈ జీవితం ఎంతో ఇచ్చిన బహుమానం ఫిలమోను రాసిన పత్రిక తెరిచిపెట్టుకుందామండి. తీతుకు రాసిన పత్రిక తర్వాత ఫిలమోను పత్రిక ఉంటుంది. దాని తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక ఉంటుంది. గత కాలంలో చెప్పిన విషయాన్ని ఒకసారి చిన్నగా నెమరపోసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏ రీతిగా ఫిలమోను పత్రికను అర్థం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. అథారిటీ అండ్ లవ్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, సమాజంలో దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క ప్రేమ ఎలా ఉండాలి అనే ఈ పత్రిక చాలా విషయాలు తెలియచేస్తుందని దాని గురించి మనం కొంతవరకు ఆలోచన చేసుకున్నాం. దాంట్లో ఈ పత్రిక ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, తర్వాత దాని యొక్క సందర్భం ఏంటిది అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. అంతంలో ఖైదీలను గురించినటువంటి విషయము, తర్వాత బానిసలను గురించినటువంటి విషయము, బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కొంతవరకు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున పత్రిక తెరిచిపెట్టుకున్నటువంటి మనం మొదటి వచనాన్ని చదువుతాను. మొత్తం దీంట్లో మనకు 25 వచనాలు మాత్రమే ఉంటాయి అనేది తెలుసు. కనుక ఈ శ్రేష్టమైన 25 వచనాలు కలిగినటువంటి పాఠ్యాంశాన్ని చదువుకునేటప్పుడు నేను నేర్చుకున్నది ఏంటిదంటే, ఇట్స్ ఎ వెరీ స్మాల్ లెటర్. ఫిలమోనుకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటిది చాలా చిన్న ఉత్తరం, కానీ దాంట్లో ఉన్నటువంటి పాఠ్య భాగం చాలా గొప్పది అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉంటున్నాను. కనుక మొదటి వచనంలోని మొదటి భాగాన్ని మాత్రమే చదువుతాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని అంటాడు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని అంటాడు. ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అని ఆంగ్లంలో మనం రాసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. కనుక పాఠం పేరు ఈ రీతిగా మనం పెట్టుకోవచ్చు. పాఠం పేరు మనం ఈ రీతిగా పెట్టుకొని లోతుగా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జామీను అవసరము లేని క్రీస్తు ఖైదీ పౌలు. జామీను అవసరము లేని క్రీస్తు ఖైదీ పౌలు. ఇంకొక మాటలో చెప్పాలి, ఆంగ్లంలో చెప్పాలంటే పాల్ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్, నో నీడ్ ఫర్ బెయిల్. పాల్ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్, నో నీడ్ ఫర్ బెయిల్ అని దానికి మనం పాఠం పేరు పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి ఆయన యొక్క ప్రిజన్ మినిస్ట్రీ గురించి ఈ మొదటి వచనంలోని మొదటి భాగంలో మనం అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. హిస్ ప్రిజన్ మినిస్ట్రీ బిగాన్ వైల్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. ఆయన ఖైదీగా ఉంటున్నప్పుడు మాత్రమే ప్రిజన్ మినిస్ట్రీ ప్రారంభమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుకనే యేసు క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలును అని రాస్తాడు. చాలా సంవత్సరాల క్రిందట నేను ఒక మంచి పుస్తకాన్ని చదవడం జరిగింది, ద వాయిస్ ఆఫ్ మార్టైర్స్. అది భారతదేశంలో బెంగళూరులో ఉన్న గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్, ఇండియన్ క్రిస్టియన్ చర్చెస్ వాళ్ళు రచించినటువంటి పుస్తకం. 2001లో రచించినటువంటి పుస్తకం. అది చదవడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఇట్లాంటివి నేను చదువుతూ ఉంటాను. దాంట్లో
చాలా ఏళ్ల క్రిందట చైనా దేశంలో ఒక ఎవాంజలిస్ట్ మరియు ఒక పాస్టర్గా ఉన్నటువంటి పాస్టర్ లీ డిగ్జియన్ అండర్ గ్రౌండ్ చర్చెస్లలో ఎలా పరిచర్య కొనసాగిస్తూ వచ్చాడు అనే విషయాన్ని మీ నోటీస్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ 25 వచనాలు కలిగినటువంటి పత్రిక చదువుకునేటప్పుడు నేను చైనా దేశాన్ని దగ్గరికి ఎందుకు వెళుతున్నాను అనే ఒక ప్రశ్న మీకు రావచ్చు. కనుక దానికి సందర్భంగా ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకి ఉత్తరం రాసేటప్పుడు నేను యేసుక్రీస్తు యొక్క ఖైదీని అని సంబోధిస్తూ ఉంటున్నప్పుడు నాకు జామీను అవసరం లేదనే విషయాన్ని పత్రికల ద్వారా ఆ ఉత్తరాన్ని చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటిదంటే, తప్పకుండా చైనా దేశంలో అండర్ గ్రౌండ్లో ఎవరికి కనబడకుండా ఆరాధన చేసుకునేటువంటి హోమ్ సెల్స్ ఆర్ హోమ్ చర్చెస్లో జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. పాస్టర్ లీ డిగ్జియన్ అండర్ గ్రౌండ్ చర్చిలో ఆయన పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అనేటువంటి సంస్థ చైనా దేశంలో యేసు ప్రభు యొక్క విషయాన్ని ప్రచురం చేయకుండా నిమిత్తమై వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉంటారు. ఎక్కడైనా సహవాసంగా కూడుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని హింసించాలని, వారిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలని అది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగా పాల్ డిగ్జియన్ అండర్ గ్రౌండ్లో ఒక చర్చ్ నడిపిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఆయన పట్టుకొని వెళ్తారు. ఆ రోజున ఆరాధనలో వాళ్ళు వస్తారు, పట్టుకుంటారు. పాస్టర్ గారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత తాను ఏ బైబిల్ అయితే వాడుతున్నాడో ఆ బైబిల్తోనే అతన్ని బాగా తల మీద కొడతారు. తల మీద కొట్టిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు బాగా దండిస్తారు. ఆయన దండించిన కారణాన్ని బట్టి బ్లడ్ వామిట్ అవుతుంది, రక్తం వామిట్ చేసుకుంటాడు, చాలా దెబ్బలు కొడతారు. ఆయన మీద ఏమి కేసు పెట్టకుండా మళ్ళీ విడుదల చేస్తారు. ఏమి హెచ్చరికలు ఇవ్వాలనో ఆయనకు ఆ హెచ్చరికలు ఇచ్చేసి ఆయన్ని పంపించేస్తారు. ఓకే, ఆయన ఇంటికి వచ్చేసాడు, కొంచెం ఆరోగ్యం కుదుటపరుచుకున్నాడు. మళ్ళీ ఒక వారంలోగా మరొక దగ్గర ఆరాధన ప్రారంభమైంది. ఆ ఇంటి ఆవిడ ఎవరైతే అండర్ గ్రౌండ్లో కుటుంబం దగ్గర చాలామందిని ఆహ్వానించి ఆరాధన పెట్టుకుందో ఆ ప్రాంతంలో వారి కుమారుడు ఈ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మా ఇంట్లో ఆరాధన జరుగుతుందండి అనే విషయాన్ని తెలియజేసిన వెంటనే వాళ్ళు పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు మళ్ళీ ఈ పాస్టర్ని లాక్కెళ్తారు బయటికి. ఆ టైంలో జరిగినటువంటి విషయం చాలా క్రూరంగా ఆయనని దండించిన తర్వాత, హింసించిన తర్వాత, చేతులు విరగ్గొట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటిది అని అంటే, ఐ విల్ ప్రీచ్ అంటిల్ ఐ డై. నేను చచ్చిపోయేంత వరకు దేవుని వార్తను నేను తప్పకుండా చెప్తాను, ఆయన సందేశాన్ని ఇస్తూనే ఉంటాను, మీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను కొట్టండి అనే విషయాన్ని తెలియజేస్తాడు. చైనా దేశంలో కమ్యూనిజం ఉన్న చోట ఇంత గంభీరంగా సేవ జరిగింది. కారణం ఏంటిది అని అంటే, కొద్దిమంది యేసుక్రీస్తు యొక్క ఖైదీలైపోయి, బానిసలైపోయి, సేవకులైపోయి ఈ పరిచర్యను కొనసాగించటం చేత కమ్యూనిజం కంట్రీలో ఈ యొక్క సేవ విస్తృతంగా అండర్ గ్రౌండ్ చర్చెస్లో జరగటం ప్రారంభం చేసింది. హింస ఉన్న చోట శ్రేష్టమైన పరిచర్య జరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట చదువుతానండి, ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని చదువుతాను. ఒక సెంటెన్స్, ఒక ఆయన భక్తుడు ఈ మాటను తెలియజేశాడు. పర్సిక్యూషన్ ప్యూరిఫైస్ ద బిలీవర్స్ అండ్ మేక్స్ దెమ్ అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ దేర్ ఫెయిత్ అని అంటాడు. పర్సిక్యూషన్ ప్యూరిఫైస్ ద బిలీవర్స్ అండ్ మేక్స్ దెమ్ అప్రిషియేట్ ద వాల్యూ ఆఫ్ దేర్ ఫెయిత్ అని తెలియజేస్తాడు. దాని అర్థం ఏంటిది అని ఒకవేళ ప్రశ్న అడిగితే, ఎక్కడ హింస జరుగుతూ ఉందో క్రైస్తవుల మీద, యేసుప్రభు నమ్ముకున్న వారి మీద హింస జరుగుతూ ఉందో, ఆ హింస జరిగే చోట బిలీవర్స్, విశ్వసించేటువంటి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం శుద్ధీకరించబడుతుంది. అంటే మాలిన్యానికి దూరంగా ఉండి
పరిశుద్ధతలోకి రావడానికి ఇది ఇంకా ఒక మంచి కార్యం జరిగిస్తుంది అనే భావన ఉంది. దానితో పాటు ఆ సందేశాన్ని బట్టి, క్రీస్తు సందేశాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క విశ్వాసం యొక్క విలువను అభినందించడం మొదలుపెడుతూ ఉంటాడు. నిరీక్షించున్న వాటి యొక్క నిజ స్వరూపం, యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు ఆ సందేశాన్ని బట్టి, వాళ్ళు పొందుకున్న విశ్వాసాన్ని బట్టి దేవునికి ఎప్పటికీ కూడా నిత్యము అభినందనలు తెలియజేస్తూ ఉంటాడు. కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి వచనంలోనే పాల్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అని సంబోధన చేస్తాడు. యేసుక్రీస్తు యొక్క ఖైదీ అయిన పౌలు అని తెలియజేస్తూ ఉంటాడు. వై పాల్ సెడ్ దట్, ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్పాడు అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకొని దాన్ని కొంచెం ఆలోచన చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఈ మాట అనడానికి చాలా కారణాలు ఉన్నాయి కనుక నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తుంటున్నాను, మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాల్స్ ఇంప్రిజన్మెంట్, అపోస్తలుడైన పౌలు కారాగార గృహంలోకి పడడానికి గల కారణాలు ఏంటిది, ఎందుకు ఆయనని చెరసాలలో వేశారు, చెరసాలలో వేసి చాలా హింసించారు అనే విషయంతో మనం ప్రారంభం చేసుకుందాం. ఫిలమోను రాసిన పత్రిక మొదటి వచనంలోనే, మొదటి భాగంలోనే మనం చదువుకున్నాం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే భావన కనిపించబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలోను, తిరిగి 4వ అధ్యాయం 3వ వచనంలోను, అంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఆంగ్లంలో ఐఎమ్ ద ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అని సంబోధిస్తాడు. అదే అధ్యాయము 4వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చేసరికి క్రీస్తు యేసు యొక్క ఖైదీ అయిన పదం అనేది మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఈ 3 వచనాలే మాత్రమే నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. కారణం, చాలా చోట్ల క్రీస్తు ఖైదీని అనే ఆయన మాట సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అలా సంబోధన చేస్తాడు. ఆ సమయంలో ఆయన ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రికలో ఒకవేళ అడిగితే, ఆయన కారాగార గృహంలో ఉండి, రోమ్లో ఉండి ఈ పత్రికలన్నీ రాస్తూ ఉంటాడు. ఏ పత్రికలు రాశాడు ఆయన ఒకవేళ ప్రశ్న అడుగుతూ ఉండవచ్చు. దాని గురించి నేను మళ్ళీ వివరణ ఇస్తాను. అసలు ఎందుకు ఆయన ఖైదీగా చేయబడ్డాడనే ప్రశ్నతో మనం ప్రారంభం చేసుకుందాం. ఎందుకు ఆ మాట అనడానికి గల కారణం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం తెలుగులో చూసుకోవాల్సింది అని తెలియజేస్తూ ఉంటున్నాను. కారణం, ఎందుకు ఖైదీగా ఆయనని చేశారు, చెరసాల్లో వేశారు అని ఒకవేళ ప్రశ్న అడిగితే తప్పకుండా మనం అపోస్తల కార్యాన్ని మనం చూడాల్సిందే అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఫిలమోను పత్రిక ఏంటిదండి, మళ్ళీ అక్కడి దాకా ఎందుకు వెళ్తున్నామనే ప్రశ్న మీకు వెంటనే రావాలి. యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు వాక్యాన్ని పరిశోధించేవాళ్ళు కనుక తప్పకుండా అలాంటి ప్రశ్నలతోనే వాక్యాన్ని తరచూ చూచుకోవడం చేత చాలా విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న భాగనాన్ని నేను చదువుతూ ఉంటున్నప్పుడు మీరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి, అనగా పౌలును చూచి, సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించున్నవాడు వీడే, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయములో నుండి అతని వెలుపలకి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను.
అసలు జరిగిన విషయం ఎందుకు ఆయనను చెరసాలలో వేశారు అని అంటే, ఈ పరిచర్య భాగంలో ఆయన అక్కడికి ఇక్కడికి వెళ్ళి దేవుని గురించిన సువార్తను ఆసియాలో అంతటా ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యూదులైనటువంటి వారు యెరూషలేములో ఉన్నటువంటి వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు దే చార్జ్డ్ హిమ్, వాళ్ళు ఆయన మీద ఈ నెపాన్ని పెట్టారు. ఈయన ఇతర దేశస్తులను ఇతర కులస్తులను లోపలికి తీసుకుని వచ్చాడు. దేవుని మందిరంలోకి, యెరూషలేం మందిరంలోకి కేవలము యూదులు మాత్రమే రావాల్సి ఉంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళే లోపలికి రావాలి. అట్లాంటి పరిస్థితులలో ఆయన వీళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొని వచ్చాడు అనేది ఊహించుకున్నారు. కారణం అపోస్తలుడైన పౌలుతో ఎఫెసీ ప్రాంతానికి సంబంధించిన త్రోఫిమ్ అనేవాడు పట్టణంలో తిరగటం వాళ్ళు చూశారు. తర్వాత జంటైల్స్ దగ్గరికి, అన్యుల దగ్గరికి ఈయన సువార్త వెళ్ళి చెప్పడము, వాళ్ళందరితో కలిసి ఉండడం అనేది వాళ్ళు చూశారు. కనుక అది తట్టుకోలేక ఊహించుకొని వాళ్ళు ఆ గలిబిలిని కలుగజేశారు. హూ ఈజ్ త్రోఫిమ్? ఈజ్ ద కంపానియన్ ఇన్ ద మినిస్ట్రీ. పరిచర్యలో త్రోఫిమ్ అనేటువంటి ఆయన పౌలుతో పాటు పరిచర్యలో తిరిగినటువంటి వాడు. తర్వాత ఆయనని పట్టుకొని వెళ్తారండి. ఆ పట్టుకున్నటువంటి తర్వాత ఆ ద్వార బంధములు మూసివేసిన తర్వాత ఆయన బాగా కొడుతూ ఉంటారు. ఈ వార్త వెంటనే పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ వార్త పోలీస్ స్టేషన్కు చేరిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇటాలీ పట్టణం అనేటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఆ ప్రాంతానికి రావడం అంటూ జరుగుతుంది. ఆ సైనికులు, శతాధిపతులు వచ్చి ఆయనని కంపాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఆయనని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని పట్టుకొని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కాపాడే విధానంలో సోల్జర్స్ అందరు కూడా ఆయన ఎత్తి పట్టుకుంటారు. అంటే జనులు ఒక్కుమ్మడిగా ఆయన మీద యుద్ధం లాగా వాళ్ళు చేసినటువంటి విషయం కనిపించబడుతూ ఉంటుంది. 22వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఎక్కువ వచనాలు చదవను, కానీ ఈ మాట చదువుతాను. 22వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచు తమపై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిరి. ఈ మాట మాత్రమే నేను చదివి వదిలిపెడతాను. 21వ అధ్యాయంలో 27 నుంచి 30 తర్వాత చదువుకుంటే ఆ భాగం అంతా మనం చదువుకుంటూ ఉంటే పట్టణంలో ఉన్నటువంటి సోల్జర్స్ ఆయన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. మెట్లు దిగుతూ ఉంటారు. యెరూషలేం యొక్క మందిరం దగ్గర ఉన్నటువంటి మెట్లని దిగుతూ ఉంటారు. అంత జనులు వచ్చి కొడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ అతని చుట్టూ చేరి అతని ఎత్తి పట్టుకొని వస్తూ ఉంటున్నప్పుడు he began to speak in Greek లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు శతాధిపతి అర్థం చేసుకొని ఏంటిది నీ గ్రీక్ భాష వస్తుందా అనే మాట మాట్లాడడం జరుగుతుంది. వెంటనే యేసుప్రభు యొక్క సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు గ్రీక్ వస్తుందండి, నేను పలానా వాడనండి అని తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకొని వాళ్ళు ఒక మాట అడుగుతాడు వాళ్ళతో, అయ్యా మీకు ఇష్టమైతే నన్ను ఆపండి, మీరు నా చుట్టూరా ఉన్నారు చాలు, నేనుతో వీళ్ళతో మాట్లాడతాను అంటే వాళ్ళు ఓకే అల్లరి అవుతుంది, ఈయన మాట్లాడితే వాళ్ళు ఏమైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఏమోనని వాళ్ళు ఆయన చుట్టూరా చేరి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వాళ్ళ భుజాల మీదకి వెళ్ళి క్రింద నిలబడినప్పుడు సమస్యకు పరిష్కారం, వాట్ ఈస్ ద ప్రాబ్లం, అసలు ఎందుకు జరిగింది అనే విషయాన్ని గురించి పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. నేను ఇంతకుముందు 22వ వచనాన్ని చదివినానండి. ఆ యేసు ప్రభువుని అంగీకరించిన తన జీవిత మార్పును గురించి, సౌలుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, పౌలుగా మార్చబడిన తర్వాత ఏం జరిగింది, దేవుడు ఆయనకు ఎలాంటి దర్శనం ఇచ్చాడు అనే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ వచ్చినప్పుడు 21 నుంచి చదువుతూ ఉంటున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్తాడు. 20వ వచనం చదువుతాను, 22, 20వ వచనం. నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పతిని.
అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరంగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదనని నాతో చెప్పాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు అనే విషయాన్ని గురించి వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. ఎందుకు వాళ్ళు అలా చెప్పారు అని ఒకవేళ ప్రశ్న నన్ను అడిగినట్లయితే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, యూదుడైనటువంటి వాడు యేసు ప్రభువును అంగీకరించి భిన్నాభిప్రాయము మోషే బోధకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కనుక అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, అన్యులైన వారిని కూడా లోపలికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళతో పాటు ఈయన సున్నతి లేని వారితో పాటు కలిసి తిరుగుతున్నాడు. వాళ్ళ మధ్యకే వెళ్ళి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అందులో యేసుప్రభు గారి గురించి చెప్తాడు ఆయన. యేసుప్రభు నన్ను ఎట్లా రక్షించాడు, రక్షణకు నాలో కలిగిన మార్పు ఏంటిది, ఒకప్పుడు నేను హింసకుడను, ఇప్పుడైతే మార్చబడి ఆయన సువార్తను గురించి ప్రకటన చేస్తున్నాను అనే విషయాన్ని గురించి వాళ్ళు ఎప్పుడైతే విన్నారో వెంటనే వాళ్ళు తట్టుకోలేక ఈ మాట అంటారు, ఇతడు బ్రతకడానికి వీలేదండి, వీడిని తప్పకుండా చంపేసేయాలి అని ఇంకా ఒక్కమ్మడిగా వాళ్ళు కేకలు వేయటం ప్రారంభం చేస్తారు. అప్పుడు ఆయన చెరసాలలో వేయడం అంటూ జరుగుతుంది. అర్థమవుతుంది కదా ఎందుకు అపోస్తలుడైన పౌలుని 4 సంవత్సరాలు చెరలో పెట్టారు. ఆ విషయం దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. ద హోల్ స్టోరీ ఆఫ్ హిజ్ ఇంప్రిజన్మెంట్, ఆయన కారాగారంలో వేసినటువంటి సమయంలో ఆయన 4 పత్రికలు రాస్తాడండి. ఆ 4 పత్రికలు కారాగార గృహంలో అనగా గృహ నిర్బంధంలో ఉండి ఆయన పత్రికలు రాస్తాడు. ఏ పత్రికలు రాశాడంటే అని మీరు అడుక్కోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలమోన్కు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు చెరలో ఉండి ఆయా సంబంధితులకు, ఆయా సంఘస్థులకు, ఆయా వ్యక్తులకు ఈయన రాసినట్టుగా మనం ఈ పత్రికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో మీకు ఒక విషయం తెలియజేశాను, ఎందుకు అపోస్తలుడైన పౌలు ఖైదీ అని సంబోధించుకున్నాడు అనే విషయాన్ని తెలియజేశాను. తర్వాత అసలు కారణం ఏంటిది అని ఒక రూట్ కాజ్ ఎక్కడ అనేది మూల కారణాన్ని గురించి అపోస్తలుడైన కార్యముల దగ్గరికి మనం వెళ్ళాము. తర్వాత ఈ కాలంలో ఆయన చెరలో ఉన్నప్పుడు రచించినటువంటి పత్రికల గురించి చదువుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. నా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్, నా బాల్యంలో నాకున్నటువంటి అనుభవాలు, చెరలో ఉన్నవాళ్ళు, ఓ ఖైదీలుగా ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి అనుభవాలను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ఐ గెస్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ అనుకుంటాను. 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో వరంగల్ జిల్లాలో కాంపిటీషన్స్ జరిగినాయి. జనగణమన, వందే మాత్రం ఎన్ని మినిట్స్లో పాడాలి, తర్వాత భాష, ఆ సంస్కృత భాషలో సరిగ్గా పలికేటువంటి విధానం గురించి మా టీచర్స్ మాకు తరబీతునిచ్చి టీం ఒక 8 మందిని సెలెక్ట్ చేసుకొని కాంపిటీషన్స్ ఆ రోజుల్లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్, వరంగల్ సెంట్రల్ జైల్లో ఖైదీల దగ్గర ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు. దాని లక్ష్యం ఏంటిదో నాకు తెలియదు, కానీ మేము చిన్నగా ఉన్నాం, కానీ ఆ కాంపిటీషన్స్లో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఐ వాజ్ చోజన్ యాజ్ వన్ ఆఫ్ దెమ్. ఆ 8 మందిలో నేను ఒకడిని, నన్ను సెలెక్ట్ చేశారు. సో జనగణమన ఎన్ని నిమిషాలలో పాడాలి, వందే మాత్రం ఎన్ని నిమిషాలలో పాడాలి, ఆ రాగము తప్పకుండా పద ఉచ్చారణ తప్పిపోకుండా ఏ టీం అయితే పాడుతుందో ఆ టీంకి బహుకరణ సెంట్రల్ జైల్లోనే ఖైదీల మధ్య ఈ యొక్క ఏర్పాటును కలుగజేశారు. ఆ అనుభవం ఎప్పటికీ నేను మర్చిపోలేదు. దాని తర్వాత మా పాఠశాల ద్వారా మళ్ళీ మాకు ఒక 2-3 సార్లు జైలుకు వెళ్ళి చూచేటువంటి అనుభవం కలిగింది. ఒక పెద్ద అనుభవం. రెండవ అనుభవం ఏంటిది అంటే మా సహవాసం. ఆ రోజుల్లో నేను బాల్యంలో పెరుగుతున్నటువంటి ప్రస్తుతం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ పరిచర్యలో ఒక పాలిభాగస్తుడిగా దేవుడు మమ్మల్ని యవనస్తులను వాడుకున్నాడండి. బాల్యంలో ఇది జరుగుతూ ఉంటున్నప్పుడు కాలేజీలో అడుగుపెట్టేటువంటి టైం 11th క్లాస్ 12th క్లాస్ తర్వాత బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకు జైల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటన చేసేటువంటి అధికారము, అనుమతి ప్రభుత్వం వారు సంఘానికి ఇవ్వడం ద్వారా మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంకి ముందు, క్రిస్మస్ టైం తర్వాత
కొన్ని వారాలు జైల్లోకి వెళ్ళి ఖైదీల దగ్గర కూర్చొని వాక్యం చెప్పడానికి, పాటలు పాడడానికి, తిరగడానికి, లోపల తిరగడానికి దేవుడు అవకాశాలు ఇచ్చాడు. సో ఈ 2 అనుభవాలు, పాఠశాల ద్వారా జైలుకు వెళ్ళేటువంటి అనుభవం, సంఘము ద్వారా జైలుకు వెళ్ళి అక్కడ ఖైదీలతో మాటలు చెప్పేటువంటి అనుభవం 2 నాకు కలిగినాయి. దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్న విషయాలను మీకు తెలియజేస్తాను. హౌ ఇట్ విల్ బీ యాజ్ ఎ ప్రిజనర్ ఇన్ ద జైల్లో, కారాగార గృహంలో ఒక ఖైదీగా నేను ఉంటే ఏమి జరుగుతుంది, ఏమి మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మొదటిది, రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మనకు స్వాతంత్రంగా తిరగడానికి వీలు కాదు. స్వాతంత్రంగా తిరగడానికి వీలు కానటువంటి స్థలంలో, కారాగారంలో మనకు ఉంటుందండి. అది ఒకవేళ అనుకోవచ్చు, హాల్ అనుకోండి, పెద్ద హాల్, దాంట్లో పాటు 5 మాత్రమే నివాసం చేస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి వీలు లేదు. ఒకవేళ ఇంకా కఠినమైనటువంటి ఖైదీగా ఉన్నట్లయితే అతనికి లేకుంటే ఆవిడకి ఒక చిన్న రూమ్ ఇస్తారు. ఆ చిన్న రూమ్కి ఒక విండో లేకపోతే వెంటిలేషన్ మాత్రమే ఉంటుంది. ఒక వైపున పడక వేసి ఉంటుంది, ఇంకో వైపున కటకటాలది ఉంటుంది. ఇంత మాత్రమే ఉంటుంది. ఆయనకు కావలసినటువంటి సామాగ్రి దాంట్లోనే ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాళ్ళు వస్తారు, గార్డ్స్ వస్తారు, వాడిని బయటికి తీసుకొని వెళ్ళేటువంటి ఏర్పాటు కలగజేయబడతా ఉంటుంది. ఏ టైంలో వాళ్ళని బయటికి రావాలనో ఆ టైంలోనే బయటికి తీసుకెళ్తారు. ఏ టైంలో వాళ్ళని పని చేయించాలనో ఆ టైంలోనే బయటికి తీసుకెళ్తారు. ఆ టైంలో పని చేసిన తర్వాత తిరిగి లోపలికి తీసుకొని వస్తారు. మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి పరిస్థితి కనిపించబడదు. సో వాళ్ళకి ఫ్రీడమ్, స్వాతంత్రము అనేది ఏమాత్రము ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, రెస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మంచిగా కలుసుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండవండి. ఎప్పుడు మాట్లాడుకుంటారు అని అంటే భోజనం చేసేటువంటి సమయంలో, లేకపోతే టీ తాగేటువంటి సమయంలో, పని చేసేటువంటి సమయంలో, లోపల ఉన్నటువంటి మగ్గాల దగ్గరైనా కానీ, కార్పెంటరీ హాల్లోనైనా కానీ, ఇతర పనుల దగ్గర అయినా కానీ, లేకపోతే తోట పని దగ్గర అయినా కానీ వాళ్ళకు మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా పైన ఉన్నటువంటి అధికారులు వాళ్ళని తప్పకుండా గమనిస్తూనే ఉంటారు. సో 3 విషయాలు మీకు చెప్తూ ఉంటున్నాను. 1, వాళ్ళ కదలిక ఫ్రీడమ్, స్వాతంత్రం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అస్సలు ఉండదు. మంచి కలిసి మాట్లాడుకుందాం అనేటువంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించబడదు. ఎప్పటికీ కాన్స్టెంట్ గాడ్స్ యొక్క కనుచూపుల్లోనే వాళ్ళు ఉంటారు. తన అవసరత అంటూ ఏమైనా ఉంటే ఆవిడ కావచ్చు, అతడు కావచ్చు, తప్పకుండా ప్రిజన్ అథారిటీ దగ్గర వాళ్ళు చెప్పుకుంటేనే వాళ్ళ అవసరతలు వాళ్ళు తీరుస్తారు. అంతవరకు మాత్రమే వాళ్ళది కనిపించబడతా ఉంటుంది. అది జరుగుతున్నటువంటి పరిస్థితిలో చూస్తూ ఉంటే ఏ ఖైదీ కూడా ఇక్కడ ఉంటే బాగుండదు, బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎప్పుడు విడుదలవుతుంది అనేది బాగుంటుంది. ఒకవేళ బంధువుల కొరకై మనం ఉత్తరాలు రాయడానికి పర్మిషన్ ఉన్నా కానీ ఆ ఉత్తరాలను వాళ్ళు చూస్తారు, బయట నుంచి వచ్చే ఉత్తరాలను కూడా చూస్తారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులకు అనుమతి ఇచ్చిన టైంలోనే రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు, ఫ్రీడమ్ ఆఫ్ రిలేషన్షిప్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఇచ్చినటువంటి టైంలోనే వాళ్ళు నిలబడి వాళ్ళతో మాట్లాడి పంపించేశారు. 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లోనే బంధువులను కలుసుకోవచ్చు. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. రెస్ట్రిక్టెడ్ ఫ్రీ టైంలోనే వాళ్ళు మాట్లాడుకోవాలి. మూమెంట్ ఉండదు, స్పీచ్ ఉండదు, రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి ఉండదు. కాన్స్టెంట్ అండర్ ద విజిలెన్స్ ఆఫ్ దోస్ ప్రిజన్ అథారిటీస్లో వాళ్ళ జీవితం గడిపేటువంటి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే అనుభవం గుండా, దో హీ వాజ్ అండర్ హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధాలు ఉన్నప్పటికీ కూడా ఇదే అనుభవం గుండా వెళ్ళి ఉండవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక ఆ పర్సన్ అయినటువంటి పౌలుని విషయాన్ని కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రీస్తు యేసు యొక్క ఖైదీగా ఇలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నాకు వచ్చినటువంటి ప్రశ్న, అసలు ఎందుకు ఇట్లా అయింది అని ఒకవేళ ప్రశ్న అడిగితే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం తప్పకుండా అందరం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 15 వచనాలు చదువుతూ ఉంటున్నప్పుడు దేవుని సేవకుడు అననీయతో దేవుడు మాట్లాడతాడు. నాన్న, ఆయన గురించి నువ్వేం
గురించి ఆలోచన చేయకూడదు. ఆయన హింసించినాడు నిజమే. ఆయన గతంలో యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి ఇలా చేయాలని తలంచిన మాట వాస్తవమే. కానీ దీనికంటే గొప్ప కార్యాలు ఆయన ద్వారా జరిగించడానికి, ఇంతకంటే ఆయన పెట్టిన శ్రమ కంటే ఎక్కువ శ్రమ లోగుండా ఆయనను తీసుకొని వెళ్ళటానికి ఐ వాంట్ టు మేక్ హిమ్ ఎ ప్రిజనర్ అని భావన ఉండదు. కానీ నేనే ఆయన నన్ను ప్రేమించేటట్టుగా చేసుకొని, ఆయన నన్ను ప్రేమించిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ విల్ బికమ్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అన్న భావన ఆ వచనాలలో చూస్తూ ఉంటాం. మనం ముందు ప్రేమించలేదండి. మనం పాపిగా ఉంటున్నప్పుడు, శత్రువుగా ఉంటున్నప్పుడు, కిరాతకమైన చర్యలు చేస్తూ ఉంటున్నప్పుడు హీ లవ్డ్ అస్. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనం ప్రేమించి మనకు శాశ్వతమైనటువంటి సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ మనకు ప్రసాదించాడు. సో క్రీస్తు యొక్క బందీగా కావడానికి, క్రీస్తు యొక్క ఖైదీగా కావడానికి యేసు ప్రభు ప్రేమ హింసకుడైనటువంటి సౌలును మార్చేసి పౌలుగా ప్రత్యేకించుకున్నది. సో పాల్ ఆయన మాట్లాడినటువంటి విషయం గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను గ్రహించింది, గృహ నిర్బంధంలో ఉంటున్నప్పుడు హీ వాస్ కాన్స్టెంట్లీ అండర్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క అధికారము క్రిందగానే ఖైదీగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు విల్లింగ్లీ. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు సజీవ యాగముగా సమర్పించుకొనుడి అనే మాట మనం చదువుకున్నప్పుడు మనము పౌలు జీవితాన్ని బట్టి వై హీ సెడ్ దట్, నేను క్రీస్తు ఖైదీని అని ఎందుకు చెప్పుకున్నాడో అని ఒకవేళ ప్రశ్న అడిగితే హిస్ లవ్ కంపెల్డ్ మీ టు బీ అండర్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రేమ ఆ క్రీస్తు యొక్క అధికారం క్రింద ఉండి ఆయన యొక్క ఖైదీగా మార్చబడ్డానికి నన్ను రూపొందించింది అనే భావన పౌలు యొక్క జీవితాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. నెంబర్ 1, హీ వాజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ గాడ్. తన అవసరతలు చాలా ఉంటాయండి, ఫిజికల్గా ఇంకా వేరే అవసరతలు చాలా కావచ్చు. కనుక తన అవసరతలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు అని ఆయన నమ్మకముతో యేసుక్రీస్తు యొక్క అధికారము క్రింద తన అవసరతలు తీర్చే దైవ ఆధీనములో తన్ను తాను సమర్పించుకున్న సేవకుడుగా కనిపించబడుతూ ఉన్నాడు. మూడో విషయం, హీ వాస్ కాన్స్టెంట్లీ అండర్ ద సూపర్విజన్ ఆర్ అండర్ ద ఐస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క నేతృత్వంలోనే ఆయన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడ్డాడు. వెదర్ హీ వాజ్ ఇన్ అండర్ హౌస్ ప్రిజన్ ఆర్ బయట ఉన్నప్పుడు మార్చబడిన తర్వాత ఆయన కార్యము అంతా కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నా మాట వింటూ ఉన్నాడు, దేవుడు నా చర్యలను గమనిస్తూ ఉన్నాడు, దేవుడు నా జీవిత శైలిని చూస్తున్నాడు అనేదే మనము ఆ వాక్యాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఐ రిపీట్ దిస్ అగైన్. పౌలు ఖైదీ అని చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు అపుస్తల కార్యాల్లో మనం చదువుకున్నప్పటికీ కూడా నేను క్రీస్తు ఖైదీని అనడానికి గల కారణం ఐ థింక్ జీసస్ క్రైస్ట్ మేడ్ హిమ్ టు బీ హిస్ ప్రిజనర్ ఆఫ్ లవ్. క్రీస్తు యొక్క ప్రేమకు బందీ అయిపోయిన ఖైదీ అయిన పౌలు ఆ మాటను చెప్పగలుగుతాడు, క్రీస్తు యేసు ఖైదీనండి నేను అని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కారణం ఆయన అధికారానికి నేను లోబడతాను, ఆయన మీదనే నేను ఆధారపడతాను, ఆయన కనుచూపుల్లోనే నా జీవితాన్ని గడపడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. నేను స్వార్థ ప్రకటన చేయటానికి నాకు బౌండరీస్ లేవు. ఇప్పుడు నా సరిహద్దులు గతంలో ఫ్రీగా ఉన్నది తిరిగాను, కానీ ఇప్పుడు మాత్రం నా సరిహద్దులు పూర్తిగా మూసివేయబడి ఉన్నాయి. నా బౌండరీస్ సరిహద్దులు అన్నీ మూసివేయబడి ఉన్న నా లిమిటెడ్ సరిహద్దులలోనే ఐఎమ్ సీయింగ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ హిమ్. ఆ ప్రేమను బట్టి నాకు అవకాశాలు లేవు అనేది నేను మాట్లాడడం లేదు, కానీ ఆ అవకాశాలు లేనటువంటి సరిహద్దులన్నీ మూసివేయబడిన పరిస్థితుల్లోనే ఉన్న కొద్ది మందితో దేవుని గురించి చెప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనే భావన మనం అపోస్తలుడైన పౌలు ద్వారా
మనం వినవచ్చు, తెలుసుకోవచ్చు. హీ వాజ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రెడికామెంట్ ఆర్ పర్సిక్యూషన్. తనకు కలిగినటువంటి హింసను గురించి అయినా కానీ, క్లిష్ట పరిస్థితి అయినా కానీ, సమస్యను గురించి అయినా కానీ ఆయన మాట్లాడడం లేదండి. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన సమస్యలను ఎలా చూశాడు, క్లిష్ట పరిస్థితులను ఎలా చూశాడు, హింసను ఎలా చూశాడు అని ఒకవేళ ప్రశ్న అడిగితే పౌలు ఈ మాటనే చెప్తూ ఉంటాడు. నేను క్రీస్తు యొక్క ఖైదీని అయిపోయాను గనుక ఐ డోంట్ టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్, ఐ డోంట్ టాక్ అబౌట్ ప్రిడికామెంట్స్, ఐ డోంట్ టాక్ అబౌట్ ద లైఫ్ అండర్గోయింగ్, హింసకు పర్సిక్యూషన్కి కారణమైన విషయాన్ని గురించి నేనేం మాట్లాడను అనే విషయం ఆ పరిచర్యను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇవి చదువుతుంటున్నప్పుడు నాకు అనిపించింది ప్రశ్న మీ అందరితో వేయడానికి ఇష్టపడతాను. ఈజ్ క్రిస్టియన్ లైఫ్ ఎ ప్రిజన్ ఫార్ ఎవ్రీ బిలీవర్ ఆర్ ఎ ఫ్రీడమ్? యేసు ప్రభువుని నమ్ముకోవటము ద్వారా నాకు స్వాతంత్రం వస్తుందా, లేక నేను బందీనైతానా, ఖైదీనైతానా? ప్రశ్న వేసుకోవాలి. am I a prisoner of Christ or am I enjoying the freedom అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంకొక మాటలు కూడా చెప్తాను. లౌకిక రీతిగా ఆలోచన చేస్తే, లోకరీతిగా ఆలోచన చేస్తే, ఈజ్ ద లైఫ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవితం ఎ ప్రిజన్ ఫర్ మీ ఆర్ ఈజ్ ఇట్ గివింగ్ మీ ఫ్రీడమ్? ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అది నాకు కారాగార గృహంగా ఉందా, లేక నాకు స్వాతంత్రాన్ని ఇస్తుందా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. క్రిస్టియానిటీ డజంట్ ఇంప్రిజన్ యూ, బట్ ఇట్ గివ్స్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. ఎప్పటికీ కూడా క్రైస్తవ్యము, యేసుక్రీస్తు యొక్క సుబోధన, శాంతి సందేశము నన్ను కారాగార గృహ జీవితంలో పెట్టదు. లౌకిక రీతిగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ అది పూర్తిగా తీసేసి నేను క్రీస్తు యొక్క ఖైదీని కావడానికి మాత్రమే, క్రీస్తు ద్వారానే నాకు స్వాతంత్రం కలిగి ఉండడానికి మాత్రమే అది నాకు దోహదం చేస్తూ ఉంది. అది మనం ఆలోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతాను. ఎలాగా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క చెరసాల జీవితాన్ని గురించి ఆలోచన చేసుకున్నాడు అనే విషయం మనం చదువుకోవచ్చు. 3వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను అని కారణం చెప్తాడు. ఈ కారాగార గృహంలో క్రీస్తు యొక్క ఖైదీని కావడానికి ఈ విషయాన్ని గురించి తాను అర్థం చేసుకున్న దాన్ని ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అన్నటువంటి మాట, హీ ఫౌండ్ 3 ట్రూత్స్, మంచి 3 సత్యాల గురించి మాట్లాడతాడు. ఈ కారణాన్ని బట్టి అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును అని అంటాడు. ఐ హ్యావ్ బికమ్ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ జంటైల్స్. అన్యుల కొరకై నేను క్రీస్తు ఖైదీని అయ్యాను. మొదటి విషయం, పాల్ న్యూ హూ హీ బిలాంగ్ టు. పౌలుకి అర్థమైంది ఏంటిదంటే కారాగార గృహంలో నేను ఎవరికి సంబంధించిన వాడనో అనేది ఆయనకు చాలా ఖచ్చితంగా అర్థమైపోయింది. నేను ఎందుకు బందీనైన విషయం అర్థమైపోయింది. ఆయన రాసినటువంటి పత్రికలు చదువుతూ ఉంటే ఎస్ ఐఎమ్ ఏ ప్రిజనర్, ఐఎమ్ ఎన్ అపాజల్, ఐఎమ్ ఏ స్లేవ్ అనే పదాలు మనం తరచుగా ఆయన పత్రికల్లో చదువుతూ ఉంటాం. నేను అపోస్తలుడను అని తెలియజేస్తాడు, నేను ఖైదీని అని తెలియజేస్తాడు, నేను దాసుడను అనగా బానిసను అనే విషయాన్ని గురించి తెలియజేస్తాడు. ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని గురించి తెలియజేస్తాడు. ప్రిజనర్ ఆఫ్ రోమ్ యొక్క ఖైదీని అని చెప్పడు, నీరోక యొక్క ఖైదీని అని చెప్పడు, నన్ను చెరసాలలో వేసేటువంటి కారణానికి అయినటువంటి యూదుల యొక్క ఖైదీని అని చెప్పడు. ఎస్, వాట్ ఎ వండర్ఫుల్ థాట్ హీ గివ్స్ అస్. నేను నీరో యొక్క ఖైదీని అని చెప్పడు,
నేను యొక్క రోమ్ యొక్క ఖైదీని అని చెప్పాడు. నేను యూదుల చేత మత ప్రవిష్టుల చేత నేను ఇలాంటి ఖైదీగా మార్చబడ్డాను అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. వాట్ హ్యాపెన్స్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క అథారిటీ కింద వచ్చిన అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మార్పు కలుగజేయబడిన తర్వాత తప్పకుండా వాళ్ళు క్రీస్తు యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు, యేసుప్రభు బిడ్డలు అని పిలుచుకునేటువంటి వాళ్ళు తప్పకుండా యేసుక్రీస్తు కొరకై బందీలైపోయి తమ చేతులను కాళ్ళని ఆపాద మస్తకాన్ని క్రీస్తుకు సమర్పించుకొని పరిచర్యలో కొనసాగించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దే యాక్సెప్ట్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దే విల్ బికమ్ ప్రిజనర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇటీవల ఒరిస్సాలో జరిగిన విషయం మనం చదువుకున్నాం, వింటున్నాం. అతన్ని హతమెర చేస్తారు. కానీ ఈరోజు భార్య వాళ్ళ పిల్లలు అంటారు, మేము మా వాడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేమైతే క్రీస్తుని వదలం, మేము యేసుక్రీస్తుని గురించి తప్పకుండా చెప్తాం అనే విషయం మనం వింటూ వచ్చాం. పర్సిక్యూషన్ గురించి మనం మాట్లాడుతూ ఉంటున్నాం. పర్సిక్యూషన్ల గురించి పార్లమెంట్లో జరగబోయే విషయాన్ని గురించి చాలామంది లక్షల యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు సంతకాలు పెడుతూ ఉన్నారు. కానీ ఎంత సంతకాలు పెట్టినా ఎన్ని చేసినా కానీ ఇఫ్ వీ కమ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లైఫ్ విల్ చేంజ్. దాని యొక్క అధికారం కింద వచ్చినటువంటి వాళ్ళ జీవితాలు పూర్తిగా మార్చబడుతూ ఉంటాయి. సో పాల్ న్యూ హూ హీ బిలాంగ్ టు. పౌలుకు చాలా బాగా తెలుసు ఏంటిదేనంటే, నేను ఎవరికి సంబంధించిన వాడను, లోకానికైతే సంబంధించిన వాడను కాను, నీరోకు సంబంధించిన వాడను కాను, రోమాకు సంబంధించిన వాడను కాను, ఇతరులకు సంబంధించిన వాడను కాను, కానీ అన్యజనులు రక్షించబడటానికి కొరకే క్రీస్తు యొక్క అధికారం క్రిందికి నడిపించబడ్డవాడను. ఐ బిలాంగ్ టు క్రైస్ట్ అనే విషయాన్ని గురించి తెలియజేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, పాల్ న్యూ ద రీజన్ ఫర్ హిస్ హార్డ్షిప్స్. ఆయనకు వచ్చినటువంటి ఈ కష్టాలు, క్లిష్టమైన పరిస్థితులు, దాని కారణం ఏంటిదో ఆయనకు బాగా తెలుసు. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ చదువుతాను. ఈ కారణాన్ని బట్టి అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలును నేను ప్రార్థించుచున్నాను అని అంటాడు. యేసుక్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు చెప్పడము ద్వారానే నేను బందీనైనాను. జెరూసలేం దగ్గరికి వెళితే వాళ్ళు ఇలా ప్రశ్న వేశారు, ఎందుకు అన్యులను తీసుకొచ్చావని అన్నారు. అన్యుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు సువార్త చెప్పమని చెప్తారు, మా వరకే ఉండమని అంటారు. అది కాదు కదా, యేసుప్రభు యొక్క సందేశము పరిమితి చేసుకోవడానికి వీలు కాదు కదా అనేది ఆయన భావన. ఈ హార్డ్షిప్స్ అన్నీ కూడా మీ నిమిత్తమే వచ్చాయని తెలియజేస్తాడు. ఈ కష్టాలు రావడానికి గల కారణాన్ని గురించి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించినటువంటి మాట తెలియజేస్తున్నాను. ప్రజెంట్ చర్చ్కి తెలియజేస్తున్నాను. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. ఇట్స్ డేంజరస్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇట్స్ వెరీ డేంజరస్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద కమ్యూనిటీ. అర్థం చేసుకోండి నేను అన్న మాటలు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందరూ అంటారు, ఏం కాదు మనం పోయి ఆరాధన చేసుకుందామని అన్ని కూతలు కూస్తారు, కానీ యూ డోంట్ లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ అవుట్ సైడ్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఎందుకు అనంటే ఈ కష్టాలు, ఈ హార్డ్షిప్స్ ఎందుకు వచ్చాయనే విషయాన్ని గురించినటువంటి విషయము పేతురు రాసినటువంటి పత్రికలు చాలా బాగా రాస్తాడండి. ఎఫెసీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న తర్వాత పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాను. ఎలా సంబోధించాడు. పేతురు అంటాడు ఇలాగా, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు.
మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడే. మళ్ళీ చదువుతానండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలను. ఎంత శ్రేష్టంగా మాట్లాడతారండి వీళ్ళు. దాని కింద భాగాన్ని కూడా చదువుతాను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతివంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. రీజన్ ఫార్ హిజ్ హార్డ్షిప్స్. పేతురు చాలా బాగా రాశాడు. దాని మాటలో ఇంకొక మాటలో అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ హార్డ్షిప్స్ అన్నిటిని గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడండి. అసలు ఏంటి హార్డ్షిప్స్ ఈయన పొందింది అనే విషయం మనం అక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. వాట్ కైండ్ ఆఫ్ హార్డ్షిప్స్ హీ అండర్వెంట్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మాత్రమే నేను చదువుతాను. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండున్నట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాను. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అంటాడు. తర్వాత విషయాలన్నీ నేను చదవడానికి ఇష్టపడడం లేదు. 18వ వచనం వరకు కూడా చదువుతూ ఉంటే ఆయనకు ఎట్లాంటి శ్రమలు కలిగినాయనే విషయాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తాడు. హార్డ్షిప్స్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, హీ లవ్డ్ దీస్ హార్డ్షిప్స్. ఈ కష్టాలు, క్లిష్టమైన పరిస్థితి ప్రేమించడానికి, అంగీకరించడానికి గల కారణము అని వాళ్ళ ప్రశ్న అడిగితే, నో క్రాస్ నో క్రౌన్. సో క్రాస్ ఉంది, సిల్వను మోసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అండ్ బిఫోర్ హిమ్ దెర్ ఇస్ అ క్రౌన్. ఇప్పుడు సిల్వ భరించడానికి, సిల్వ హార్డ్షిప్స్ భరించడానికి, సిల్వ ద్వారా దానికి కలిగినటువంటి శ్రమానుభవం ఆయన గురించి ఎక్కువ ఆలోచన చేయడం లేదు. అందుకొరకే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాడు, ప్రెడికమెంట్స్ గురించి మాట్లాడాడు, పర్సిక్యూషన్ గురించి మాట్లాడాడు. ఆల్వేస్ హీ టాక్స్ అబౌట్ ఎంజాయింగ్ దోస్ హార్డ్షిప్స్ అండ్ సే ఐఎమ్ లుకింగ్ అట్ ద క్రౌన్. క్రీస్తు వారు నాకు ఇచ్చేటువంటి క్రౌన్ బట్టి ఈ క్రాస్ ఎక్స్పీరియన్స్లోకి నేను వెళుతున్నాననే మాట గురించి తెలియజేస్తాడు. లేయింగ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అదర్స్. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఇంతకుముందు చదువుకున్నాం. మీ నిమిత్తము, అన్యుల నిమిత్తమై నేను ఇలాంటిది అనుభవించాను అనే మాట మళ్ళీ ఒకసారి చదువుతాను. మళ్ళీ 3వ అధ్యాయము 1వ వచనం. ఈ కారణమును బట్టి అన్యజనులైన మీ నిమిత్తము నేను క్రీస్తు యొక్క ఖైదీని అయినాను అని తెలియజేస్తూ ఉంటాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. 3వ విషయం చెప్తాను. అసలు పౌలు ఇలాంటి విషయాలు అర్థం చేసుకునేటప్పుడు నాకు అనిపించింది, పాల్ న్యూ ద ఎయిమ్ ఆఫ్ సఫరింగ్. అపోస్తలుడైన పౌలుకి దీని యొక్క సఫరింగ్స్ యొక్క, శ్రమానుభవం యొక్క లక్ష్యము, దాని గురి ఏంటిదో ఆయనకు బాగా తెలుసండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివితే, నేను 13వ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఎంత చక్కగా చెప్పాడండి వాళ్ళకి. వాళ్ళందరూ బాధపడుతూ ఉంటే అయ్యే ఎన్ని శ్రమలు కలిగినాయా అనే విషయాన్ని గురించి వాళ్ళకి చెప్తూ ఈ మాట చెప్తాడు. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని అంటాడు. హీ న్యూ ద ఎయిమ్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. ఈ సఫరింగ్స్ని పొందడం ద్వారా వాళ్ళ జీవితాలలో గొప్ప వినూత్నమైన కార్యము జరిగించబడ్డానికి అవి మహిమను ఇచ్చేటివే, గ్లోరీ ఇచ్చేటివే అనే విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాడు. ఇదే విషయం అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 4వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం. అవి అన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు నాకు అనిపించిన మాట ఏంటిదంటే, క్రిస్టియన్స్ సఫర్ బికాజ్ ఆఫ్ రైచియస్నెస్. క్రిస్టియన్స్ సఫర్ ఫర్ రైచియస్నెస్. నీతిగా ఉండడానికి కొరకై ఈ సఫరింగ్స్ అన్నీ కూడా వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కల్పించబడుతూ ఉంటాయి. సో పాల్ న్యూ 3 ట్రూత్స్, 3 సత్యాలు ఆయనకు తెలుసు. హీ న్యూ హూమ్ హీ బిలాంగ్ టు. ఆయన ఎవరికి సంబంధించిన వాడో ఆయనకు తెలుసు, నెంబర్ 1. నెంబర్ 2, హీ న్యూ ద రీజన్ ఫర్ హిస్ హార్డ్షిప్స్. ఆయనకి కష్టాలు రావడానికి కారణములు ఏంటిదో, ఆ ప్రజలు ఎవరో ఆయనకు బాగా తెలుసు. లాస్ట్లీ, హీ న్యూ ద ఎయిమ్ ఆఫ్ హిస్ సఫరింగ్స్. ఈ శ్రమ కలగటానికి ఉద్దేశం, గురి, లక్ష్యం ఏంటిదో ఆయనకు తెలుసు. అందుకొరకే సంతోషంగా దాన్ని స్వీకరించి నేను క్రీస్తు యొక్క ఖైదీని అని తెలియజేస్తాడు. అంతే. దీని ఫలితం ఏంటిదండి, ఈయనకు జరిగింది ఏంటిదండి అని ఒకవేళ ప్రశ్న వెంటనే మనం వేసుకోవాలి. ప్రశ్న ఇలాగా ఉంటుందండి, ద రిజల్ట్స్, దానివల్ల ఫలితం ఏం కలిగింది అని ఒకవేళ ప్రశ్న అడిగితే, నేను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పినటువంటి మాటలను గురించి కొంత మనం ఆలోచన చేసుకుంటే మంచిది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు చాలా ఉన్నాయండి. నేను అవన్నీ చదవను, కానీ కొన్ని వచనాలు మాత్రమే చదువుతాను. వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ప్రిజనర్షిప్ అంటే ఖైదీగా ఉండడము ద్వారా లాభం ఏంటి కలిగింది అని మనం ప్రశ్న వేసుకోవాలి. అన్ఎక్స్ప్లెయినబుల్ ప్రోగ్రెస్ జరిగింది. ఊహించనంతగా, అర్థము కానంతగా, వర్ణించలేనంతగా ఆయన యొక్క స్వార్థ వ్యాపకంలో గొప్ప కార్యాలు జరిగినాయని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకోవచ్చు. ఈ రీతిగా అంటాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. ఈ వచనాలు మళ్ళీ చదువుతానండి. అన్ఎక్స్ప్లెయినబుల్ ప్రోగ్రెస్ ఎలా జరిగింది. గృహ నిర్బంధంలో ఉంటున్నప్పుడు ఫ్రీడమ్, బయటికి వెళ్ళి స్వార్థ వ్యాపకం చేయ పరిస్థితి లేదు, కానీ దాని గురించి కంప్లైంట్స్ లేవు. కానీ తనకున్నటువంటి పరిధిలోనే, ఆ బౌండరీస్లోనే సువార్తను ఎలా చెప్పాడనే విషయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తాడు. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటాడు. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను అంటాడు. ప్రేతోర్యం అనేసరికి ఇదేంటిదిరా బాబు అని అంటుండవచ్చు. మీకు చెప్పాలి, ఒక విషయం తెలియజేయాలి. ఈ గృహ నిర్బంధంలో అపోస్తలుడైన పౌలు ఉంటున్నప్పుడు హీఈస్ టాకింగ్ అబౌట్ నా బంధకములు అని సంబోధించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 24 hours టైంలో ఎవ్రీ 6 hours
ప్రతి 6 గంటలకి ప్రేతోరియం అనేటువంటి ఇలైట్ ఫోర్స్, చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఇలైట్ ఫోర్స్, పోలీస్ ఫోర్స్ అంటే రోమా గవర్నమెంట్లో ఇటలీకి సంబంధించినటువంటి వాళ్ళని సోల్జర్స్గా పెట్టుకున్నారు కనుక వాళ్ళని గురించి అంటారు. పర్సనల్ కింగ్ యొక్క, ఎంపరర్ యొక్క పర్సనల్ గార్డ్స్ని వాళ్ళ నియామకం చేసుకున్న విషయం గురించి మాట్లాడతాడు. అది మీరు అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం అనుకుంటా, 28వ అధ్యాయంలో మాట్లాడతాడండి. 28వ అధ్యాయంలో ఎక్కడి నుంచి రాయబడి ఉంది అని ఒకవేళ ప్రశ్న నన్ను అడిగితే నేను చెబుతాను. 30 నుంచి చదువుతాను. 28, 30, 31 అనుకుంటా. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యుద్ధకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఇక్కడ ఏమంటాడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనాలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను అనే మాటను గురించి తెలియజేస్తాడు. మై బాండ్స్లో నేను ఉంటున్నప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు జరిగిన పరిస్థితి ఏంటిది అని అంటే, ఈ సోల్జర్స్ ప్రతి 6 అవర్స్కి మార్చబడుతూ ఉంటున్నప్పుడు, అలాగా 2 ఇయర్స్ 2 సంవత్సరాలు మార్చబడుతుంటున్నప్పుడు, ఒకవేళ లెక్కలు కరెక్ట్గా వేసుకుంటే ఈ 2 సంవత్సరముల కాలములో ఈ ప్రేతోరియం అనేటువంటి ఇలైట్ పోలీస్ ఫోర్స్ కింద హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి ఆయన నోరు మూసుకొని కూర్చోలే. హిస్ టంగ్ ఈజ్ నాట్ టైడ్, హిస్ బౌండరీస్ ఆర్ లిమిటెడ్, బట్ విత్ ఇన్ ద బౌండరీస్, ఆ తన సరిహద్దులలోనే దేవుని కార్యాన్ని ప్రేతోరియం అనేటువంటి వాళ్ళతో మాట్లాడి ఉండవచ్చు అనే విషయం మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. ఆ మాటలు మళ్ళొకసారి చదువుతాను. క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. అంటే వాళ్ళందరూ తెలుసుకున్నారు, ఈయనని అనవసరంగా ఈయనని జైల్లో వేశారు, ఇంకా కేసు పూర్తిగా కాలేదు, కానీ వాళ్ళకు ప్రతిరోజు దేవుని యొక్క సువార్త దరిదాపుగా 3000 ప్రిటోరియం సోల్జర్స్ దేవుని వాక్యాన్ని వినగలిగినారు. ఇంటికి వచ్చే వాళ్ళు వినగలిగినారు, పత్రికలు రాసేటప్పుడు వినగలిగినారు. ఆ కార్యం ఎప్పటికీ ఆపబడలేదు. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్, ఎ ప్రిజనర్ ఆఫ్ ఇంటర్సెసర్. ఆయన కేవలం క్రీస్తు యొక్క ఖైదీ కాదండి, క్రీస్తు యొక్క ఖైదీగా అయి ఉండి సమస్యల గురించి మాట్లాడక, క్లిష్టమైన పరిస్థితుల గురించి మాట్లాడక, తన హార్డ్షిప్స్ గురించి మాట్లాడక, తన హింసల గురించి మాట్లాడక, దెబ్బలు తిన్నాననే విషయాన్ని గురించి మాట్లాడక, అహర్నిశలు అనిల యొక్క రక్షణ కొరకై నిరంతరము ఇంటర్సెసర్గా విజ్ఞాపన ప్రార్థన చేసేవాడిగానే మాత్రమే ఆయనను చూడగలుగుతూ ఉంటాము. కనుకనే ఈ మాట అంటాను, అన్ఎక్స్ప్లెయినబుల్ ప్రోగ్రెస్ ఆయన చెరసాలలో ఉన్నప్పుడు కూడా జరిగింది, దాని యొక్క ఫలితము అని తెలియజేస్తాను. అక్కడ ఎంకరేజ్మెంట్ కూడా జరిగిందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చదువుతూ ఉంటున్నప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటిదంటే, మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతాను. ఈ మాట అంటాడు, ఎంకరేజ్మెంట్, సువార్త వ్యాపకం జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2, 14వ వచనం, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి అనే మాట రాయబడి ఉంది. ఎంత ప్రోత్సాహం అండి! ఆ బంధకాలలో ఉండి సేవను గురించి మాట్లాడేటప్పుడు, క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు, క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ గురించి మాట్లాడేటప్పుడు, క్రీస్తు నన్ను
కాలుష్యం లేకుండా చేసిన విధానం గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు రక్తంలో న్యాయవాది ముందు నేను తీర్పుదిగా శిక్ష పొందకుండా చేసిన దాని గురించి మాట్లాడేటప్పుడు దైవ సాన్నిధ్యంలో నీతిమంతుడిగా తీర్చబడే విషయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళందరికీ ప్రోత్సాహం కలిగింది అనే విషయాన్ని గురించి మాట్లాడతాడు. వారందరూ స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యం వాళ్ళు తెచ్చుకున్నారు అని తెలియజేస్తాడు. వాట్ ఎ ప్రోగ్రెస్, వాట్ అన్ ఎంకరేజ్మెంట్. రాబోతున్న దినాల్లో భారతదేశంలో మనకి హింసలు రాబోతున్నటువంటి టైంలో ప్రతి సహవాసం క్రీస్తు ఖైదీలుగా మార్చబడకపోతే, సహవాసంలో ఉన్న యేసుప్రభు శిష్యులం అనుకునే మనం ఆ దైవ పరిధిలో ఖైదీలుగా మార్చబడకపోతే హింసను తట్టుకోలేమండి, పడిపోతాం. సులువుగా చిక్కులు పెట్టే సమస్యల గురించి పెద్ద పరిష్కారం చేసుకున్నట్టుగా ఆలోచన చేయకండి. యూ నీడ్ టు చేంజ్ నౌ. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ స్పీచ్, చేంజ్ యువర్ యాక్షన్. ఈ మాట అంటాను. పౌలు అదే విషయాన్ని గురించి మాట్లాడతాడు. నేను వాళ్ళెవరో నాకు కారాగార గృహం ఇవ్వలేదు, క్రీస్తు ప్రేమకే నేను ఖైదీనైపోయాను. ఐ హ్యావ్ ఫ్రీడమ్, నాకు స్వాతంత్రం ఉంది, కానీ ఆయన ప్రేమకు నేను బందీనైపోయి ఆయన ఖైదీగా మార్చబడి ఈ బంధకాలన్నింటినీ కూడా నేనేమి పట్టించుకోవడంలే. ఈ ఏది మన ఇంట్లో మాట్లాడుకునే విషయాలు, సహవాసంలో మాట్లాడుకునే విషయాలు అవి పెద్ద విషయాలుగా నేను పరిగణించడంలే. సేవ చాలా ప్రాముఖ్యం. ఒక రక్షణలోకి పడటం చాలా ప్రాముఖ్యం. వాళ్ళందరూ దేవుని స్వారూప్యంలోకి మార్చబడటం చాలా ప్రాముఖ్యం. అది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకున్న వాడే ఈ మాట చెప్పగలుగుతాడు. ఐ డోంట్ నీడ్ బెయిల్, ఐ లవ్ టు బీ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. ఎవరో విడిపించడానికి ఒక బెయిల్, బయటికి విడిపించడానికి నాకు తాకీదు పడని అవసరం లేదు. విడిపించడానికి నాకు ఏ కాగితం సమర్పించుకొని అవసరం లేదు. ఐ లవ్ టు బీ హియర్, అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ లవ్ టు బీ ఎ సర్వెంట్, ఎన్ అపాజల్, ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అని తెలియజేస్తాడు. ఎఫ్బీసీ సహవాసానికి నేను ఇదే మాట తెలియజేస్తాను. ఇఫ్ ఎఫ్బీసీ కమ్స్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క అధికారం కింద ఉంచబడుతూ ఉంటున్నప్పుడు ఆ కార్యాల గురించి సహవాసంలో చేయడానికి నీవు సమర్థుడవైతే యు విల్ చేంజ్ అండ్ యు విల్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ చేంజ్ అరౌండ్ యువర్ కమ్యూనిటీ. గాడ్స్ కమ్యూనిటీ రావడానికి కొరకే యూదుల చేత రాళ్ళు కొట్టించుకోవడానికి, దెబ్బలు తినడానికి, కఠినమైనటువంటి కారాగృహంలో పెట్టబడటానికి సౌలుగా ఉన్న పౌలు మార్చబడి ఈ కార్యాలన్నీ జరిగించినాడు. జామీను నాకు అవసరం లేదండి, ఎవరు నన్ను విడిపించనక్కర్లే, క్రీస్తు ఖైదీగా ఉండటమే నా జీవిత లక్ష్యం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవడానికి లౌకికమైన తలంపుల నుంచి, లౌకికమైన పద్ధతుల నుంచి, లౌకికమైనటువంటి నెపములను గురించి మేము తలంచక క్రీస్తు సువార్త మాకు ఇచ్చిన విషయాన్ని మేము తలంచుకొని ఆ ప్రేమలో మేము ముందుకు కొనసాగి వెళ్ళడానికి సహాయం చేయమని అడుగుతుంటున్నాం. నీకు ఖైదీగా మార్చబడి, నీ ఖైదీలుగా మేము పిలిపించుకొనబడి శ్రమ అనుభవించి ఇతరులను రక్షణలోకి నడిపించడానికి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అవును మా ప్రభు, ప్రకటన చేసేటువంటి పరిస్థితులు కనిపించబడకపోయినా మాకున్నటువంటి పరిధిలోనే, సరిహద్దులలోనే క్రీస్తుని గురించి మాట్లాడి క్రీస్తు యొక్క విశ్వాసాన్ని ఎదిగింపచేసి ఇతరుల కొరకు ప్రార్థన చేసి వారిని రక్షణలోకి నడిపించేటువంటి ఉత్తరాలు రాసేటువంటి పరిచర్య, ఖైదీల మధ్య పరిచర్య మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
ఈ ప్రపంచంలో నివాసం చేసే ప్రతి ఒక్కరు మా ప్రభు ప్రపంచ లోక సంబంధమైన విషయాలలో ఖైదీలు అయిపోయారు తండ్రి. వాళ్ళని ఆ కారాగార గృహం నుంచి విడిపించే బాధ్యత ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ సంఘంగా మాకు అప్పగించావు కనుక నీకు స్తోత్రాలు. ఆ బాధ్యత మేము చేయడానికి మాత్రమే మమ్మల్ని వాడుకోమని అడుగుతుంటున్నాము. శారీరక సంబంధమైన, మానసిక సంబంధమైన ఈ కారాగార గృహం నుంచి మేము విడిపించబడి క్రీస్తు ప్రేమలో మేము ముందుకు కొనసాగి దాని లక్ష్యం కొరకే మేము ముందుకు ప్రయాసపడి నడిపించబడటానికి సహాయము చేయమని, గొప్ప మార్పు మాకందరికీ నీ కలుగ చేయమని యేసు ప్రియనామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీక్షించున్న మీకు అందరికీ వందనాలు. దీవించబడిన వారు మరొకరికి ఈ వార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. లవ్ టు బీ ఎ ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యూ విల్ బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.